నీ బిడ్డగా నన్ను నడిపించండి. నేను మహింపరిచే బిడ్డగా నన్ను నడిపించండి. నాకు సహాయం చేయ. అందరూ చెప్పండి, నాకు సహాయం చేయ. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. సేవకులకి అలాగనే సంఘ బిడ్డలందరికీ స్తోత్రం. హల్లెలూయా. 31 కీర్తన చదివేవారు దయచేసి మైక్ దగ్గర పెట్టుకొని చదవండి. సాత్విక మైక్ తీసుకో. 31 కీర్తన 10వ వచనం. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. సాత్విక మైక్ ఉందా? నా బ్రతుకు. సాత్విక మైక్ రావట్లే బ్రదర్, నిధికి వస్తుందా? వచ్చే మైక్ పెట్టండి. చదువుతుండగా అందరు వినండి. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోచున్నది. నా ఎముకలు క్షీణించుచున్నవి. నా శత్రువులందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను. నా పొరుగు వారికి విచార కారణముగా ఉన్నాను. నా నిలవరులకు భీకరుడనై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు. నన్ను చూసేవారు నా ఎదుట నుంచి పారిపోతున్నారు. మరణమై స్మరణకు నా రాకున్న వాని వలె మరువబడి తిని, ఓటికుండ వంటి వాడనై తిని. చాలు. స్తోత్ర ప్రొఫెసర్ గట్టిగా అందరూ ఇంకా మంచిగా హుషారు చెప్పండి, ఇంకా బలంగా చెప్పండి. చేతులు అల్లాడిస్తూ చెప్దాం. చేతులు ఎత్తట్లే చాలామంది, మంచిగా ఎత్తండి. దేవుడు మీ చేతులు దీవించును గాక. చేతులు ఎత్తిన వారిని దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడిని కూర్చోబెట్టండి. ఒక 10 నిమిషాలు ఎవ్వరు లేవకుండా చూడండి. మీ పిల్లల్ని ఎవరు లేచినా కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఎవరి పిల్లలైనా అల్లరి చేస్తే బయటికి తీసుకెళ్ళండి. చూడండి, దావీదు దేవుని సన్నిధిలో ఏమంటున్నాడు తెలుసా? నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. అంటే సంతోషం లేదు తన బ్రతుకులో. రెండవదిగా, నా నిట్టూర్పులు విడుచుటతో నా ఏళ్ళు గతించుచున్నవి. నిట్టూర్పులు అంటే నా బాధలు ఎప్పుడు పోతాయా, నా కష్టాలు ఎప్పుడు పోతాయా, నా సమస్యలు ఎప్పుడు పోతాయా, నా శోధనల నుండి నేను ఎప్పుడు విడుదల పొందుతానా అనే నిట్టూర్పులతో సంవత్సరాలు గతించిపోతున్నాయంట. అంటే తన జీవితంలో సంతోషం అనేది లేదు. దావీదు నిట్టూర్పులతో తన ఏళ్ళు గతిస్తున్నవంట. అంటే దినదినం, క్షణం క్షణం, గంటలు, దినాలు, నెలలు, వారాలు, సంవత్సరాలతో తన జీవితం అంతా నిట్టూర్పులే. ఇంకెప్పుడు పోతాయి నా బాధలు, ఇంకెప్పుడు పోతాయి నా కష్టాలు, ఇంకెప్పుడు పోతాయి ఈ అప్పులు, ఇంకెప్పుడు పోతాయి ఈ అసమాధానాలు, ఇంకెప్పుడు పోతుంది ఈ రోగం, ఈ వేదన అని నిట్టూర్పులతో తన ఏండ్లు గతించిపోయినాయంట. మూడోదిగా ఏమంటున్నాడు తెలుసా? నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది. నా దోషం అంటే తను ఏదో తప్పు చేశాడు, నా బలం తగ్గిపోతున్నది అని చెప్తున్నాడు. నా బలం తగ్గిపోతుంది, నేను బలహీనంగా ఉన్నాను. ఎందుకు అంటే నేను దోషం చేశాను, పాపం చేశాను. ఇవన్నీ ప్రభు సన్నిధిలో చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు? నా ఎముకలు క్షీణిస్తున్నాయి. నా ఎముకలు
క్షీణిస్తున్నాయి. అంటే బలంగా లేవు, క్షీణిస్తున్నాయి. ఎముకలు అనారోగ్యం. నా శత్రువులందరికీ నేను నిందాస్పదనై ఉన్నాను. అంటే ఎవరైతే దావీదుకు శత్రువులుగా ఉన్నారో నింద వేస్తున్నారు. వీడి బ్రతికి ఇట్లా ఎందుకు అయింది, వీడేదో చేశాడు, ఏదో వ్యతిరేకంగా ఉన్నాడు, నిందలేస్తూ ఉన్నారు. తన బ్రతుకును చూస్తే వాళ్ళకు అసహ్యం వేస్తూ ఉన్నది. ఇంకా పొరుగు వారికి విచారణ కారణముగా ఉన్నాడంట. ఎవరైనా పక్కోళ్ళు దావీదు చూస్తే ఏమంటున్నారంటే, ఈయన బ్రతికి ఇట్లెందుకు అవుతుంది, ఈయన జీవితం ఇలా ఎందుకు అవుతుంది అని విచారణ కలుగుతుందంట చూసేవారికి. కొంతమందికి భయంకరంగా కనబడుతున్నాడంట. కొంతమంది అంట ఆయన దగ్గరికి రావట్లేదంట. దావీదు అలా దారిలో పోతుంటే ఎవరు దగ్గర రావట్లేదంట. దగ్గరికి వచ్చినట్టు వచ్చి దూరం పోతున్నారంట. ఇవన్నీ ఎందుకు ఇలా అవుతున్నాయి తన బ్రతుకులో? అనేకులు వ్యతిరేకులుగా మారుతున్నారు, శరీరంలో రోగం, ఇలా రకరకాల బాధలు, సంవత్సరాల కొద్దీ సమస్యలు. దీని అంతటి కారణం ఏంటయ్యా అంటే దేవుని సన్నిధిలో నిలకడలేని జీవితం. ఎందుకు ఇంత వేదన తనకంటే తన దోషం. చెప్పండి ఏంటది? తన పాపమే. ఒక వ్యక్తిలో పాపం ఎప్పుడు ప్రవేశిస్తుంది అంటే ప్రార్థన లేకపోతే పాపం ప్రవేశిస్తుంది. మనం బైబిల్లో ఏలీ కుమారులను చూస్తే వాళ్ళంట ప్రార్థన జీవితం లేకుండా ఎక్కువ తిండికి ప్రాముఖ్యత ఇచ్చారంట. తిండికి ఎవరైనా బలి ఇచ్చి మందిరానికి వచ్చి ఏదైనా బలి పశువు బలి అర్పిస్తారంట, ప్రార్థన ఉండదు, తినేయడమే ఉంటుంది వాళ్ళది. ఫస్ట్ బలత్కారంగా తిండి విషయంలో వాళ్ళు తొందరపాటు ఎక్కువ. దాన్ని బట్టి వారికి అకాల మరణం వచ్చింది, వారి ఆయుష్ తగ్గిపోయింది, వారి బలం తగ్గిపోయింది. ఒక ప్రవక్త వాళ్ళ ఇంటికి వచ్చి అంటాడు, తన తండ్రితో అంటాడు, ఏలీ కుమారులతో, ఆ ఏలీతో అంటాడు, నీ కొడుకుల్ని దేవుడి కంటే గొప్ప చేశావు, వాళ్ళకి బుద్ధి చెప్పలేదు నీవు. చదవండి ఆ మాట. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12 చదవండి. 2వ అధ్యాయం 12 చదవండి. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని పనివాడు 3 ముండ్లు గల కొంకిని తీసుకొని వచ్చి వరుసలో గాని, తపేలలో గాని, గూనెలో గాని, కుండలో గాని. ఓకే, ఇదంతా మీరు చదువుకోండి. వాళ్ళ ఎలా తిండి విషయంలో, మాంసం విషయంలో అపేక్ష గలవారై వారు దేవుని కంటే ఎక్కువగా మాంసానికి, తిండికి ప్రాముఖ్యత ఇచ్చి చాలా శోధనలో పడి నెమ్మది లేనివారై వారు ప్రార్థన జీవితంలో వెనుకబడి దేవుని యొక్క బలాన్ని పోగొట్టుకున్నారు. 31వ వచనం చదవండి. ఆలకించుము రాగల దినములలో నీ బలమును, నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును. చూసారా? రాగల దినములలో నీ బలమును, నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును. ఇది ప్రవక్త ఏలీ ఇంటికి వచ్చి
తన కుమారుల యొక్క అవిధేయత, తన యొక్క అవిధేయతను బట్టి ప్రవక్త వచ్చి హెచ్చరిస్తున్నాడు. రాగల దినములలో నీ బలమును, నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును. నీ ఇంట ముసలివాడు ఒక్కడును లేకపోవును. యెహోవా ఇశ్రాయేలుకు చేయదలిచిన మేలు విషయములో నా నివాస స్థలమునకు అపాయం కలుగగా నీవు చూతువు. ఎప్పటికీ నీ ఇంట ముసలివాడు ఉండడు. చాలు. ముసలివాడు ఉండడంటే ఇప్పుడు ముసలితనం ఎప్పుడు వస్తుంది? ఆయుష్ పెరుగుతూనే వస్తుంది. ఆయుష్ అంటే బ్రతుకుతే. మరి మధ్యలోనే బ్రతుకు ఆగిపోతే ఎప్పుడు ఆగిపోతుంది? బలహీనమైతే బ్రతుకు ఆగిపోతుంది. ఇప్పుడు ఏలీ కుమార్ ఇంట్లో ఒక్కడు ముసలితనంలోకి రాడు. యవ్వన కాలంలోనే చచ్చిపోతారు. అందరు వినండి, యవనస్తులారా, యవన బిడ్డలారా, సంగమా, అందరూ ఆలకించండి. ఒక వ్యక్తి ప్రార్థన జీవితం లేకుండా ఒక విశ్వాసికి వారి బలం తక్కువ అయిపోతుందంట. అంటే ఆయుష్ తగ్గించబడుతుంది, సమస్యలు పెరుగుతాయి. ఇంకెంతకాలం ఈ సమస్యలు? చక్కగా తింటారు, మంచిగానే ఉంటారు, అన్నిట్లో బాగానే, తిండి బాగానే ఉంటుంది, నిద్ర బాగానే ఉంటుంది, అన్నిట్లో బాగానే ఉంటారు, సమస్యలు కూడా బాగానే ఉంటారు, అసమాధానాలు కూడా బాగానే ఉంటారు, పగలు, కక్షలు, గొడవలు, ఇంకా అన్నీ. దీనికి కారణం ఏంటంటే దేవుడి కంటే మొదట ప్రాముఖ్యత భోజనానికి ఇస్తున్నారు. తిండి కంటే దేవుని కంటే ప్రాముఖ్యత మొదట భోజనానికి, సంపాదనకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఆదిలో ఆదమవ్వ వారు దేవుని దీవెన కోల్పోవడానికి కారణం ఏంటంటే సాతాను వారికి దేవుడు తినొద్దన్న పండును సాతాను ద్వారా సాతానుతో సహవాసం చేసి ఆ పండును వారు తిన్నారు కనుక తిండి అక్కడ వారు శాపగ్రస్తులయ్యారు. దేవుని పని చేయలేక దేవుని నుండి వెళ్ళగొట్టబడ్డారు, దేవుని స్థలం నుంచి వెళ్ళగొట్టబడ్డారు. ఈ దినాన ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని కంటే మనం దేనికి ప్రాముఖ్యత మొదటి ఇచ్చినా మనం బలహీనులమైపోతాం. మనము సమస్యల పాలై ఇక సంవత్సరాల కొద్దీ ఇంకెంతకాలం ఈ రోగం, ఎంతకాలం ఈ బాధ, ఎంతకాలం ఈ శోధన, ఇంకెంతకాలం ఈ అప్పులు, ఎంతకాలము ఈ వడ్డీలు, ఎంతకాలం ఈ చిట్టీలు, ఎంతకాలం ఈ అసమాధానాలు, ఒకరికొకరు చూసుకోలేక నా దగ్గరికి ఎవ్వరు రావట్లేదు. కారణము దేవునికి ఇచ్చే ప్రాముఖ్యత దేవునికి ఇవ్వకుంటే లోకానికి, లోక సంబంధ కార్యాలకు మనం ఇస్తే మనకు ఏది దగ్గర రారు, ఎవ్వరు దగ్గర రారు, దేవుని మహిమ దగ్గర రాదు, దేవుడి దగ్గర రాడు, మనకంతా వేదనే మిగులుతుంది. ఇది నా వేదన పోవాలంటే మనము దేవుని దర్శనంలోకి మనం రావాలి. ఆమెను చెప్పండి. అంటే ప్రార్థన జీవితంలోకి రావాలి. దర్శన కాలం అందంట భక్తులు ప్రార్థన చేస్తారంట. ప్రార్థన మొదట తిండి కాదు, లేవగానే బండి స్టార్ట్ చేసి వ్యాపారాలు కాదు, లేవగానే ఏం తిందుమా, ఏం త్రాగుదుమా అని ఈ ఆలోచన కాదు, లేవగానే దేవుని పాదాలు పట్టుకునే దర్శనం గల జీవితం. చెప్పులు కొడితే యేసయ్య స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. చూడండి 32వ కీర్తన చూడండి, 32వ కీర్తన 6వ వచనం చదవండి. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు కలిగే ఒక 5 ఆశీర్వాదాలు అక్కడ ఉన్నాయి. చదువమ్మా. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులెత్తి హల్లెలూయా. ఎవరైతే ప్రార్థన చేస్తారో సమస్యలంట విస్తారమైన జల ప్రవాహములు వారి మీదికి రావు. అంటే లోకం మీదకి అందరికీ సమస్యలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా ప్రార్థించే వారి మీదికి ఏ సమస్య, ఏ శ్రమలు, ఏ శోధనలు వారి రావు. వారు నెమ్మదిగా ఉంటారు. చప్పట్లు కొడితే యేసయ్య స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. మంచిగా చప్పట్లు కొట్టాలి, మంచిగా అందరు చప్పట్లు కొట్టాలి, ఇంకా మంచిగా గట్టిగా.
దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకటి ఏంటంటే, ఒక ఆశీర్వాదం ఏంటంటే దేవుని కాపుదల. చెప్పండి ఏంటది? దేవుని కాపుదల. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవదిగా చదవండి 7వ వచనం. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. రెండోది రక్షణ. అందరూ చెప్పండి, నోటి చెప్పండి అందరూ. రక్షణ అనండి అందరూ గట్టిగా. వెనుక కూర్చున్నవారు, చైర్లో కూర్చున్నవారు బ్రదర్స్ అనండి, సిస్టర్స్ అనండి, సంఘమంతా చెప్పండి. అంటే ప్రార్థించే వారికి శిక్ష లేదు, రక్షణ దేవుడు సిద్ధపరుస్తాడు. అందరూ ఆమేన్ చెప్పండి. రెండోది రక్షణ. మూడోది విమోచన గానములతో నీవు నన్ను విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. అంటే సంతోషం. మూడోది ఏంటంటే సంతోషం. వారికి దుఃఖం ఉండదు. విమోచన గానాలంటే దేవుడు నన్ను విడిపిస్తాడు, నా సమస్యలు తొలగించాడు, నాకు ఏ బాధ లేదు, నేను ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు నన్ను దర్శించి ఆలోచనిచ్చి తగిన నడిపించాడు. హల్లెలూయా. నా కట్లు తెంపాడు, నా బంధకాలు తెంచాడు, ఇక నాకు ఏ సమస్య లేదని సంతోషంతో వారు ప్రభు సన్నిధిలో విమోచన గానాలు చేస్తారు. వారు డ్రమ్ము కొట్టుకుంటూ పాటలు పాడుతారు. ఆమెను చెప్పండి. ఇంట్లో కూడా డ్రమ్ లేదనుకో, ప్లేట్ పట్టుకొని డ్రమ్ము పాటలు పాడుతారు. ఆమెను చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాటలు వారి ఇంట్లో వినబడతాయి. వారికి రక్షణ, వారికి కాపుదల. అంటే మీరు ఏంటంటే బలం పెరుగుతూ ఉంటుంది. ప్రార్థన చేస్తుంటే బలం పెరుగుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. ప్రార్థన చేస్తుంటే ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. మూడోదిగా సంతోషం. నాలుగోదిగా నీకు ఉపదేశం చేసేదను. చూసారా, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉపదేశం అంటే ఏంటి? ఉపదేశం అంటే తిమోతికి పౌలు గారు రాస్తారు, ప్రేమ, మంచి మనస్సాక్షి, పవిత్రమైన హృదయం, నిష్కపటమైన విశ్వాసం, ఇది ఉపదేశం. ఇందులో నుండి వచ్చేదే దేవుని ప్రేమ. ప్రార్థన ఎవరైతే చేస్తారో వారికి దేవుడు ఉపదేశం చేస్తాడు. ఆమేన్ చెప్పండి. అంటే వారికి దేవుని వాక్యం ఇస్తాడు. నీకు చదువు వచ్చినా రాకున్నా పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఈ వాక్యాలు, ఉపదేశం పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు బోధించబడి నీలో లోక సంబంధమైన స్వభావాలు, అపవిత్ర స్వభావాలు నీకు ఉండవు. ఒకరంటే గిట్టదు, ఒకరంటే నాకు పడదనే మనసు నీకు ఉండదు. దేవుని మనసుతో నువ్వు నింపబడతావు. చప్పలు కొట్టి యేసయ్య స్తోత్రం అని చెప్పండి. మంచిగా యేసయ్య స్తోత్రం అని చెప్పండి. మంచిగా యేసయ్య స్తోత్రం అని చెప్పండి. వాళ్ళంటే ముఖం మార్చుకోవడం, వాళ్ళంటే అటు వస్తే ఇట్లకెళ్ళి ముఖం చాటేసుకోవడం, ఇవేముండవు. వారిలో దేవుని ప్రేమ సంపూర్ణమవుతుంది. ఉపదేశానుసారమైన ఏమనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు దేవుని ప్రేమ. ప్రార్థించే వారిలో దేవుని ప్రేమ ఉంటుంది. ఇప్పుడు యేసయ్య చూడండి, ఆయన ఉన్నవాడు, అనువాడు, ఉండువాడు. ఆయన ఎవరు చేయలేదు, ఆయనకైనే ఉన్నాడు. సృష్టిలో ఆయనకైనే ఉన్నాడు, ఆయనకైనే ఉంటాడు, ఆయనకైనే అంతమై ఈ సృష్టిని అంతా ఆయన నడిపిస్తున్నాడు. ఆయన ఉన్నాడు, సృష్టించాడు, ఆయన ఉంటాడు, సమస్తాన్ని అంతం వరకు ఆయన నడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు తెలుసా? ఆయన ప్రేమై ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇది ప్రార్థించేవారు పరిశుద్ధులుగా మారి ప్రార్థించే వారిలో దేవుని ప్రేమ సంపూర్ణమవుతుంటే వారు కలకాలం ప్రభుతో జీవిస్తారు. వారి ఆయుష్ తగ్గదు, వారి అకాల మరణం రాదు. చూసారా ప్రార్థనలో ఉన్న బలం? చూసారా? ఎవరికి ప్రార్థన చేస్తున్నాం? రాయికి కాదు, ఒక మనిషి చేసిన కర్రకు కాదు. కర్రను బొమ్మలాగా చేసి ఒక శిల్పి ఒక సుత్తెతో ఒక రాయిని ఒక ఆకారం చేసి, ఇదిగో ఇది దేవుడు, ఇదిగో ఈ కర్ర, ఇదిగో ఈ వెండితో ఒక రూపం దాల్చి, ఒక బంగారంతో రూపం దాల్చి, ఇదిగో పూజించండి. మనుషుల చేత చేయబడ్డ
దేవుడు కాదు, ఆయన మనుషులను చేసిన దేవాది దేవుడు ఆయన. మరణాన్ని జయించి లేచిన మృత్యుంజయుడు ఆయన. హల్లెలూయా. ఆయన సజీవుడు. ఇప్పుడు ఆయనకు మనం ప్రార్థన చేస్తుంటే మనం బొమ్మలాగా ఉండము, మృతులుగా ఉండము, మనము నిర్జీవులుగా ఉండము, చలించే వారిగా ఉంటాము. ఒకడు కొడితే, ఒక విగ్రహాన్ని కొడితే లేచి అక్కడ ఎగిరి పడుతుంది. బైబిల్లో దాగోను గుడిలో ఆ దాగోను దేవత అంట మందసం అంట, మందసం, దేవుని మందసాన్ని ఆ గుడిలో పెడితే ఆ దాగోను దేవత అంట తల ఎగిరిపోయిందంట, చేతులు విరిగిపోయాయంట, కాళ్ళు విరిగిపోయాయంట, మెడ మీద తల ఎగిరిపోయింది ఆ మందసం పెడితే. ఆ మందసంలో ఏముంది తెలుసా? దేవుని యొక్క మన్నాగల బంగారు పాత్ర. కెరూబులు 2 ఉంటాయి. కింద పెట్టెలో మన్నాగల బంగారు పాత్ర, రాతి పలకలు, అహరోను చిగురించిన కర్ర. ఈ పెట్టెలు ఈ 3 ఉంటాయి మందసంలో. ఆ మందసాన్ని దాగోను గుడిలో పెడితే ఆ గుడిలో నా దేవత 3 ముక్కలైపోయింది. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందసంలో ఏముంది? దేవుని జీవమున్నది. హల్లెలూయా. ఇది నేను చెప్తున్నాను. మందసం అంటే ఎవరో కాదు, సంఘమైన మనమంతా దేవుని మందసం. ఆమేన్ చెప్పండి. రాతి పలకలు మోషేకి ఎవరిచ్చారు చెప్పండి? దేవుడు ఇచ్చాడు. అహరోను చిగురించిన కర్ర, లేవి కర్ర, 12 గోత్రాల కర్రలు తీసుకుపోయి మందిరం సన్నిధిలో పెడితే ఏ కర్ర ఫలించలేదు. లేవి గోత్రపు కర్ర, అహరోను కర్ర చిగురించి ఫలించింది. ఎక్కడ చిగురించింది అది? దేవుని సన్నిధిలో. ఒక్క రామనండి లేదు. చెప్పండి అందరు, దేవుని సన్నిధి అనండి. అందరు గట్టిగానండి, ఇంకా హుషారుగా చెప్పండి. దేవుని సన్నిధిలో ఎవరైతే ఉంటారో వారు ఫలిస్తారు. లేవగానే సెల్ ఫోన్, లేవగానే గట్టిగా చెప్పండి. మాకేం తెలియదునట్టే ఉన్నారు ఇక్కడ. చిన్న పిల్లడు మనకు అందరూ తెలుసు ఇక్కడ సెల్ ఫోన్ సంగతి. ఎన్ని గంటలు సెల్ ఫోన్తో ఉంటారు తెలుసా? అవన్నీ మనకు దూరం అగునుగాక. అవసరమైనంతలో మనం సెల్ ఫోన్లు వాడుదుముగాక. అనవసరమైనంత దేవుడు ఆ చెత్త స్వభావం, ఆ నిర్లక్ష్యం, దేవుని నిర్లక్ష్యం స్వభావం అంతా దేవుడు కొట్టివేయునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా, హుషారుగా చెప్పండి. మన్నాగల బంగారు పాత్ర, అహరోను చిగురించిన కర్ర, రాతి పలకలు, మన్నాగల బంగారు పాత్ర. ఒక దినాన వీళ్ళకి ఆకలి అవుతే దేవుడు ఏం పోషించాడు? ఏమిచ్చి పోషించాడు? మన్నా. చెప్పండి, ఏం పోషించాడు? అంటే ఇప్పుడు మన్నా దేవునిదే, అహరోను చిగురించిన కర్ర దేవుని సన్నిధిలో ఫలించిందే. అలాగనే రాతి పలకలు మోషేకు దేవుడు ఇచ్చాడు. అంటే దేవుని సంబంధించిన వస్తువులు పెట్టెలో ఉన్నాయి. ఆ పెట్టె దాగోను గుడిలో పెట్టినప్పుడు ఆ విగ్రహం 3 ముక్కలైపోయింది. నేను చెప్తున్న విషయం ఏంటంటే ప్రియులారా, ప్రార్థన చేసే వాళ్ళు ఒక మందసముగా తయారవుతారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మనలో పనికిరాని విగ్రహ సంబంధమైన, శాపగ్రస్త సంబంధమైన, నిర్జీవమైన, పాప సంబంధమైనవన్నీ ఆయుష్ తగ్గించి నరకానికి తీసుకెళ్లే ప్రతిదీ కూడా దేవుడు మనలో నిర్మూలం చేస్తాడు. అందరూ ఆమేన్ చెప్పండి, హుషారుగా చెప్పండి, ఉజ్జీవంగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మనలో పనికిరాని లోక సంబంధమైన ఆలోచనలు, క్రియలు, ప్రవర్తన ఇవన్నీ మనలో ఎప్పుడు పోతాయి తెలుసా? ప్రార్థన చేసినప్పుడే పోతాయి. దాగోను గుడిలో ఆ మందసం పెట్టినప్పుడు ఆ విగ్రహం ఎప్పుడు ముక్కలైందంటే, విగ్రహం ఆ యొక్క మందసం పెట్టినప్పుడే. మన జీవితంలో కూడా దేవుడిచ్చే ప్రార్థనలో దేవుడు వాక్యం ఇస్తాడు, దేవుడు ఆత్మ సంబంధమైన అనుభవాలు ఇస్తాడు, దేవుడు పరిశుద్ధ జీవితాన్ని ఇస్తాడు. ఇవన్నీ మనలో నింపుకున్నప్పుడు లోక సంబంధమైన మనలో తొలగిపోతూ ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. ఆమెను చెప్పండి. నిత్య జీవ ఆయుష్ మనలో పెరుగుతుంది. ఆమెను చెప్పండి. యేసయ్య ఎంత ఆయుష్ ఉన్నదో అంత ఆయుష్ ఈ లోకంలో మన ప్రార్థనలో సంపాదించగలుగుతాము. చప్పలు కొడితే యేసయ్య స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా.
దేవునికి మహిమ కలునుగాక. కనుక నేను నీకు ఉపదేశం చేస్తాను అంటే నా స్వభావం నీకు ఇస్తాను, మన పరిశుద్ధత నీకు ఇస్తాను, నా ఆలోచన నీకు ఇస్తాను. ఒకటి ఏమి ఇస్తాడంట? కాపుదల. ప్రార్థన చేస్తే ఇంకా ఏమవుతుంది? అందరికీ శ్రమలు వచ్చినా మనకు శ్రమలు రావు. ఆమెను చెప్పండి. ఒకళ్ళు వచ్చినా ఆయనే చూసుకుంటాడు. ఆమెనేనండి. యోబుకు అన్ని శ్రమలు వచ్చాయి, ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, అనారోగ్యం. ఎవరు ఆయనని కాపాడాడు చెప్పండి? ఆయన ఏమంటాడు? నేను చచ్చిపోయినా, నా శరీరం కుళ్ళి కుషించినా, నేను దుమ్ముకు ధూళినైపోయినా, నా విమోచకుడైన నా దేవుని నేను కన్నులారా చూస్తాను. ఇంత నిరీక్షణ ఎవరు ఇచ్చారు యోబుకి? దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే యోబు ప్రార్థన పరుడు. తన కొరకు ప్రార్థిస్తాడు, తన భార్య కొరకు, పిల్లల కొరకు, 10 మంది పిల్లల కొరకు లేవగానే ఏడుస్తాడు. ఎక్కడ నేను పాపంలో పడతానా, ఎప్పుడు నా పిల్లలు ఒకళ్ళ పాపంలో పడతారు కావచ్చు, ఈ పాప లోకంలో మేము ఉన్నాము, నేను పాపం చేయొద్దు, నా భార్య పాపం చేయొద్దు, నా పిల్లలు పాపం చేయొద్దు, నేను మా కుటుంబం దేవుడి సన్నిధిలో పరిశుద్ధంగా జీవించాలి. ఆ కుటుంబాన్ని దేవుడు గణపరిచాడు. శ్రమలు శోధనలు వచ్చాయి, సాతాను ఉన్న ఆశీర్వాదం అంతా తీసేశాడు. చివరికి ప్రాణాపాయ స్థితి వచ్చింది. భార్యను కూడా పడేశాడు సాతాను. దేవుడు దూషించి చచ్చిపో. దేవుడు ఏం చేశాడు? ఆస్తి ఇచ్చాడు, ఆస్తి తీసేశాడు. ఆరోగ్యం ఇచ్చాడు, ఆరోగ్యం తీసేశాడు. పిల్లలు ఇచ్చాడు, పిల్లల్ని తీసేశాడు. ఇక దేవుడిని దూషించి చచ్చిపో, ఇంకెంతకాలం యథార్థంగా ఉంటావు? అప్పుడు యోబు అంటాడు, నా దేవుడు మేలు చేసినా కీడు చేసినా నేను సహిస్తాను. నీ తల్లి గర్భం నుంచి ఏం తీసుకురాలి, ఏం తీసుకుపో, ఏం తీసుకురాలే కనుక నేనేమి తీసుకోపో, ఏం తీసుకురాలేదు కనుక అన్నీ నన్ను పుట్టించింది ఆయనే, నన్ను తీసుకునేది ఆయనే, ఈ లోకంలో బ్రతికినంత కాలం నాకు కావాల్సిన అక్కర్లు తీర్చేది కూడా ఆయనే, పిల్లలు ఇచ్చింది ఆయనే, ఆస్తి ఇచ్చింది ఆయనే, నిన్ను కూడా నాకు ఇచ్చింది ఆయనే. కనుక నేను నా దేవునిలో విశ్వాసం కలిగి ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇంత విశ్వాసం, ఇంత భక్తి ఎలా కలిగింది అంటే ప్రార్థన. ఆమెను చెప్పండి. ఈ దినాన 4వదిగా దేవుడు మనకి ఇచ్చేది ఏంటంటే దేవుని ప్రేమ. అందుకనే క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వాడు ఎవడు? వస్త్రహీనత, ఉపద్రవమా, హింస, మరణమా, కరువా, ఖడ్గమా, నా దేవుని ప్రేమ నుండి ఎడబాపు వాడెవడు? ఏది నన్ను ఎడబాపదు. చప్పలు కొట్టండి ఒకసారి మంచిగా. చప్పలు కొట్టి యేసయ్యా స్తోత్రం అనండి. మంచిగా చెప్పండి, యేసయ్యా స్తోత్రం అనండి. యోబును ఏది దేవునికి వేరు చేయలేకపోయింది. కారణం ఏంటంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. నా బ్రతుకు దేవుని మూలంగా కలిగింది, నా కుటుంబం దేవుని మూలంగా కలిగింది, నా ఆస్తి దేవుని మూలంగా కలిగింది, నాకున్న పేరు పలుకుబడంతా దేవుని మూలంగా కలిగింది. కనుక నా దేవునికి నేను దూరంగాను. చచ్చిపోయినా పర్వాలేదు, నా దేవునికి నేను దూరంగాను. సో చెప్తారా ఒకసారి మంచిగా? ఇంకా మంచిగా గట్టి చెప్తారా? దేవునికే మహిమ కలుగుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, ఉపదేశం అంటే దేవుణ్ణి ప్రేమించుట. ఉపదేశం చేస్తాను, నా సత్యం నీకు తెలియజేస్తాను, నీ కళ్ళు నేను తెరుస్తాను. సో చెప్పండి గట్టిగా. ఒకటి కాపుదల, అంతే చెప్పండి. ఒకటి ఏంటి? రెండవది, మూడవది సంతోషం, ఆయన గురించి పాడుతూ ఉంటాం. 4వది ఉపదేశం, ఆయన ప్రేమ మనలో సంపూర్ణం చేస్తాడు. 5వదిగా ఆయన మహిమలో మనల్ని చేర్చుకుంటాడు. చదవండి, ఆ మాట చదవండి. కిందికి అలా చదవమ్మా. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి, అది నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చాలు. వాక్యం ఏం చెప్తుంది? నీ మీద ఆలోచన ఉంచి నిన్ను నడిపిస్తాను. దావీదు అంటాడు, భక్తుడు అంటాడు, నీ మీద ఆలోచన ఉంచి నేను నడిపిస్తా, తర్వాత నన్ను మహిమలో చేర్చుకుంటావు. ఆమెను చెప్పండి. చదవండి, ఆ మాట చదవండి. కీర్తనలో 70వ కీర్తన చూడండి. 73:24 చదవండి అమ్మా. 73:24. నీ ఆలోచన చేత
నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంటావు. చప్పలు కొడదామా మంచిగా, గట్టిగా కొట్టండి మంచిగా. యేసయ్యా స్తోత్రం అంట, మంచిగా స్తోత్రం అంట. దేవుడు మనల్ని నడిపించును గాక. అందరు గట్టిగా ఆమెన్ అంటే బాగుంటుంది కదా. నీ ఆలోచించి నన్ను నడిపించదువు, తర్వాత నీ మహిమలో నీవు నన్ను మహిమలో. అందరు చెప్పండి. అంటే ప్రార్థన చేస్తే దేవుడు మనకు ఆలోచన ఇస్తాడు. ఈ ఆలోచన మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? మహిమలో. అందరు చెప్పండి. మన చర్చి పేరేంటి? గ్లోరియస్. తెలుగులో ఏంటి? మహిమ. హల్లెలూయా. మహిమల సంఘం అంటే ఎత్తబడే సంఘం. ఆమెను చెప్పండి. అంటే ప్రభు రాకడలో మనల్ని దేవుడు తీసుకొని మహిమలో చేర్చుకుంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తే ఈ 5 దీవెనలు. ఇంకో విషయం తెలుసా? మహిమలో తీసుకునే ముందు మహిమలో మన సమస్యలు కూడా పరిష్కరిస్తాడు. ఆదామవ్వ మహిమలు ఉన్నప్పుడైనా సమస్యలు ఉన్నారా? తప్పు చేసినప్పుడు సమస్యలు పడ్డారు. తప్పు చేయనప్పుడు తోట వాళ్ళదే, జంతువులు వాళ్ళే, ఆ తోటలో రాజులే వాళ్ళు ఏలుబడి చేస్తున్నారు. ఈ జంతువులు, ఈ పశువులు, ఇవన్నీ మీరు ఏలుబడి చేయండి అన్నాడు దేవుడు. హల్లెలూయా. పాపం చేసినప్పుడే బానిసైపడి పులి అంటే భయం వచ్చింది. ఇది సింహం అంటే మనకి ఎందుకు భయం? నక్క అంటే ఎందుకు భయం? కుక్క అంటే ఎందుకు భయం? హల్లెలూయా. పాపం. చెప్పండి ఏంటది? ఒకప్పుడు ఆదామవ్వ వీటికి పేర్లు పెట్టాడు కదా. పక్కకు సింహం వచ్చేది ఆదాం పక్కకి, ముందట నక్కొచ్చి కూర్చునేది. దేవుడిని ఎలా ఎంత మంచిగా చేశాడు. హల్లెలూయా. నా సింహం వచ్చి నా తల ఇంత పెద్దగా ఉన్నా, జుల్ఫం ఇంత గంభీరంగా నేనున్నా, నాకంటే నువ్వే బాగున్నావని సింహము ఆదాంతో మాట్లాడేది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. నీ ముఖము యేసయ్య ముఖమని ఆ జంతువులన్నీ సౌత్యం ఎప్పుడోసారి గట్టిగా. అంటే మీరు ఏమనుకోవద్దు, ఆదామవ్వ ఇలా ఉంటే ఇలా ఏలుగుబంటి, నక్క, కుక్కలు, ఇంకా అన్నీ ఖడ్గ మృగం, ఏమేమి జీవులు ఉన్నాయి అన్నీ ఇలా ముందు కూర్చునేటి. కొన్నిసార్లు వచ్చి ఇంకా పక్కకు కూడా వచ్చేటి, వచ్చి మంచిగా చెయ్యేసి నీకు ఎంత ఏలుబడి ఇచ్చాడో ఆ దేవుడు, ఆ యేసయ్య, ఆ యెహోవా నీకెంత ఆయనలాంటి రూపం నీకు ఇచ్చి మా మీద బాస్గా ఉంచాడని సింహము, నక్కలు, గుర్రము అన్నీ ఏనుగు వచ్చి మాట్లాడేటివి. సౌత్యం ఎప్పుడు వస్తారు గట్టిగా. ఇప్పుడు ఏనుగు ఆకారం పెద్దదా, ఆదాము వాళ్ళ ఆకారం పెద్దదా? మరి ఏనుగు వచ్చి కూడా ఇట్లా చేతులు ఇట్లా జోడించేది ఆదాం దగ్గర. ఇప్పుడు మనకు ఒంటి అంటే భయము, అదంటే భయము, ఏనుగంటే భయం, అన్ని భయాలు. ఎందుకు ఈ భయం వచ్చింది మనలో? పాపం. చెప్పండి ఏంటది? పాపం ఉంది కనుక. ఒక అంతెందుకు చిన్న బల్లి మీద పడితేనే ఎగిరి అక్కడ కూర్చుంటారు, జంపింగ్ చేస్తారు కొంతమంది. బల్లి మీద పడ్డది అనుకో, వాళ్ళకి జంపింగ్ అలవాట్లేదు, ఇక్కడి నుంచి అక్కడ పడతారు ఏదో పడ్డదని. చిన్న పురుగు తాకితే చాలు. ఈ భయాలన్నీ మనలో ఎందుకున్నాయంటే పాపం వల్ల. నేను చెప్తున్నా బిడ్డలారా, మనము దేవుని సన్నిలో ఎదుగుతున్న కొలది, ఆమెను చెప్పండి, మనకు ఆ భయాలన్నీ పోయి, ఆమెను చెప్పండి, 1000 ఏండ్ల పరిపాలనంట సింహం మనతో కలిసి కూర్చుంటుందంట. ఆమెను చెప్పండి. పసిబిడ్డ, చిన్న బిడ్డ, పాము కలిసి ఆడుకుంటాయంట. హల్లెలూయా. పాము చిన్న పిల్లోడు దగ్గరికి ఏదైనా వస్తే మనం భయపడి తూసుకుంటాం ఏమైనా అని. కానీ ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో అంట పిల్లోడు పాము కలిసి ఆడుకుంటాయంట. కరువది ఆ పాము. అంటే ఆ కల్మషం లేని దినాలు అవి. 1000 ఏండ్ల పరిపాలన అంటారు దాన్ని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదేను తోటలో ఆదామవ్వ జీవులతో ఎలా కలిసి ఉన్నాడో అలాంటి మహిమగల ఆ దినాలు రాబోతున్నాయి. అంటే ఎవరు ఆ దినాల్లో ప్రవేశిస్తారు? ఆ ఆయుష్, ఆ మహిమల జీవితం ఎవరు అనుభవిస్తారంటే, ఇప్పుడు ప్రార్థన ఎవరైతే చేస్తారో, దేవుని ఆలోచన చేత నింపబడి ఆయన ఆలోచనలో బ్రతుకుతారో వారు ఆ మహిమలో, ఆ ఏలుబడిలో ఉండబోతున్నారు. మన ఇక్కడ ప్రార్థన చేస్తే ఆ ఒక్క ఆశీర్వాదం మాత్రం కాదు, ఆ నిత్య దీవెనే కాదు, ఈ లోకంలో ఈ దినాన్ని ఏ విషయంలో బాధపడుతున్నావో, ఆర్థికంగా, అనారోగ్యమా, ఏదైనా సరే వాటి విషయంలో నా దేవుడు మీకు జయం ఇవ్వబోతున్నాడు.
స్తోత్రం చెప్పండి సార్ గట్టిగా. బలమైనదే మనకి ఇవ్వగా ఈ శరీరంలో బలహీనమైన సమస్యలు ఆయన మనకు జయం ఇవ్వలేడా? ఆమెను చెప్పండి. పరలోక రాజ్యమే, 1000 ఏళ్ళ పరిపాలన, 7 ఏళ్ళ విందు, ఆ సియోను, ఆ పరలోకమే, అవే మనకి ఇవ్వగా, నిత్యత్వాన్ని మనకి ఇవ్వగా, ఈ 70-80 సంవత్సరాలు బ్రతికే ఈ శరీరంలో మన అవసరతలు తీర్చలేడా? మన అప్పులు తీర్చాడా? మన భర్తను మార్చాడా? భార్యను మార్చాడా? పిల్లల్ని మార్చాడా? అది ఆయన ఏదైనా చేయగలుగుతాడు నువ్వు గనుక ప్రార్థన చేస్తే. ఆమెను చెప్పండి. నీకు 1,00,000 రూపాయలు అప్ప, 10 లక్షలు అప్ప, నువ్వు ప్రార్థన చేయి, నీ లక్షలు నా ప్రభు తీర్చి నిన్ను లక్షాధికారి కాదు, కోట్ల అధికారి కాదు, అంతకంటే మించిన సర్వాధికారైన దేవుడి బిడ్డగా నా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. చప్పట్లు కొట్టి యేసయ్య స్తోత్రం అని చెప్పండి. మంచిగా చప్పట్లు కొట్టి యేసయ్య స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. నేను ముగిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి, మన ఆయుష్ పెరగాలంటే ప్రార్థన చేయాలా వద్దా? ఏలీ కుమారులు తిండికి మనసు పెట్టారు, ప్రార్థన లేదు. అకాలమనం యుద్ధంలో చచ్చిపోయారు, శోధనలో పడ్డారు, శోధనలో పడి చచ్చిపోయారు. అకాల మరణం, యవ్వన కాలం చచ్చిపోయారు. భార్య ప్రెగ్నెన్సీ ఉంది, వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధంలో వారు మందసం వారికి తోడుగా లేదు, మందసం ఉన్నది కానీ ప్రభావం లేదు, దేవుడు వారికి తోడుగా లేడు, జయము లేదు, శత్రు చేతులు చచ్చిపోయారు. భార్య ప్రెగ్నెన్సీ ఉంది, అక్కడ వారు చచ్చిపోయారని తెలవగానే ఇక్కడ తండ్రి మెడ విరిగి చచ్చిపోయాడు. భార్య డెలివరీ అయ్యి బాబు ఒక బిడ్డను కానీ భార్య చచ్చిపోయింది. వినండి, అందరు వినండి. ఏ కుటుంబంలో ఏ వ్యక్తిలో ప్రార్థన జీవితం లేదో వారికి ఈ దేవుని కాపుదల ఉండదు, దేవుని రక్షణ ఉండదు, దేవుని సంతోషం ఉండదు, దేవుని ప్రేమ ఉండదు, దేవుని ఆయుష్ ఆలోచన దీవెన వారికి ఉండదు. వారికి ఏముంటుంది తెలుసా? శ్రమలు ఉంటాయి. రెండోదిగా శిక్షలో ఉంటారు. మూడోదిగా వారి ఇంట్లో ఎప్పుడు దుఃఖాలే ఉంటాయి. నాలుగోదిగా వారి దేవుని ప్రేమలో ఉండరు. ద్వేషం, పగ, కక్షలు, దేశాలు, పంచాయతీలు, పోలీస్ కేసులు, కొట్టుకోవడం, జగడాలు, ఇంకా ఇవన్నీ వారిలో ఉంటాయి. వారు రాకల్లో ఎత్తబడరు, మహిమలో చేర్చబడరు, వారి సమస్యలు పరిష్కారం కావు. చివరికి అంత్యక్రీస్తు పరిపాలనలో ఉండి అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకానికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఒకవేళ అలాంటి వారు ఉంటే మీరు సరి చేసుకుందురుగాక. ఆమెనన్నారా? ఎంతమంది ఇప్పుడు ఈ 4 వారాల నుంచి నేను ప్రార్థన వేశాను, ప్రార్థనకు వచ్చిన వారు సార్ చేతులు ఎత్తండి. నమ్మకంగా నేను ప్రార్థనకు వచ్చానని వారు చేతులు ఎత్తండి. ఒక్కరు, 2, 3 ఎత్తారు. మరి మిగతా వాళ్ళు ఎత్తలేదు కదా. మీరు ప్రార్థన జీవితం ఉంటే మీరు సన్నిధికి వచ్చేవాళ్ళు, మీరు ప్రార్థనకు రాలేదు అంటే రేపు మీరు ఎక్కడ ఉంటారు? మీ కుటుంబాలు ఎక్కడ ఉంటాయి? సెమినార్ కొరకు ప్రార్థన చేయడానికి గాంధీనగర్, పైగడ్డ, కిందిగడ్డ, శ్రీరాంపూర్, సీతారాంపల్లి, చున్నంబట్టి, RK5, RK6, అరుణక్క నగర్, శ్రీరాంపూర్, ఇలా అందరి పేరు చెప్పి ఆయా సమయాల్లో ప్రార్థన దేవుడు వేశాడు. ఎంతమంది ప్రార్థన చేశారు? నేను నమ్మకంగా ఉన్నవారంతా చేతులు ఎత్తాను ఒకసారి. బ్రదర్స్లో ఒకసారి చేతులు ఎత్తారు, సిస్టర్స్లో కొద్దిమంది, అది కూడా లేటే. 10 గంటలకు రమ్మంటే 10:30, 1 గంటల వరకు చేయమంటే 12 గంటల వరకు చేసి ముగించి వెళ్ళిపోతున్నారు. ఎలా దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు? ఎలా దేవుడు మీ ఆకళ్ళు తీరుస్తాడు? ఎలా మీకు సమాధానం ఇస్తాడు? నువ్వు దేవునితో సరిగా ఉండట్లేదు. నువ్వు దేవునితో ఉండట్లేదు అంటే నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఎక్కువ కుటుంబ పనులు చేసుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి, కాలేజీ వెళ్ళాలి, అన్నీ చూసుకోవాలి. కానీ మిగతా టైం ప్రార్థన కాకుండా నువ్వు ఎన్ని గంటలు నువ్వు జాబ్ చేస్తున్నావా? ఇంకేం చేస్తున్నావు నువ్వు? ఎన్ని పనులు ఉంటాయి కుటుంబంలో? ఒక్క పూట ఒక 3 గంటలు నువ్వు దేవునికి ఇవ్వలేకపోయావే. నీ ఆత్మ ఎక్కడ సిద్ధం చేసుకుంటున్నావు? బ్రదర్స్, సీతారాంపల్లి, పటేల్ కాలనీ, జాగ్రత్త. ఇక్కడ కూర్చునే మీరు రేపు పరలోకంలో కూడా కూర్చోవాలి. ఇక మీరు దీన్ని కూడా ఆమెను అన్నారు. ఎప్పుడు ప్రార్థన అయిపోతుందా ఉరకాలనేటోళ్ళు ఉన్నారు చాలామంది.
ఇంకా 3 గంటలు దేవుని సన్నిధికి ఇస్తారా? ఇక్కడైనా మీ జీవితాలు మార్చుకుంటే సరే. కదిలిస్తే గొడవలు, కదిలిస్తే అప్పులు, కదిలిస్తే రోగాలు, కదిలిస్తే వాళ్ళు మాకు పడదయ్యా అంటారు. అసలు నీకు దేవుని పడితే కదా నువ్వు బాగుండడానికి, సమాధానం ఉండడానికి. నీకు దేవునికే పడదు. అసలు వస్తావు చర్చికి, రానున్న స్థితిలో వస్తారంట, చక్కగా తయారై బైబిల్ పట్టుకొని చక్కగా వస్తారు, మందిరంలో అన్నీ చేస్తారు, సౌండ్ సిస్టమ్ పెడతారు, మైకు పెడతారు, సాపలేస్తారు, ఊడుస్తారు, బాత్రూమ్ కూడా అన్నీ బాగానే ఉంటాయి, దశభాగం ఇస్తారు, కానుకలు అన్నీ ఇస్తారు. ప్రార్థన అంటే నాకు గిట్టదు, దేవుడితో నేను గడపను, నాకు దేవుని ఆలోచన వద్దు, నేను దశభాగం కూడా ఇవ్వను. అలాంటి వారు దశభాగం కూడా ఇవ్వరు. ప్రార్థనలు సరిగా లేని వారు దశభాగం కూడా ఇవ్వరు. వాక్యం నెరవేర్చరు వాళ్ళు, బైబుల్ వాళ్ళకి గిట్టదు. జాగ్రత్త. మీ ఆయుష్ పెరగాలంటే మీ నడుములు కట్టుకొందురుగాక. ప్రార్థనలో మీకు మీరే ప్రోత్సహించుకోవాలి. నేను ఎందుకంటే చూడండి, గడియారం దగ్గర కర్ర కట్టాను, ప్రార్థన చేస్తే మోకాల ప్రార్థన చేయాలి. ఆమెను చెప్పండి. అక్కడ చూడండి, కర్రలు అక్కడక్కడ ఎందుకున్నాయి? బయట ఒకసారి స్టార్టింగ్లో 9 కట్టాను. ఇట్లా మేకల మండిలో మేకలు కోస్తారు కదా, ఇట్లా ఏలాడదీస్తారు కదా, అలా వేలాడదీయబడాలి మనం. సోత చెప్పండి గట్టిగా. నేను అలా వేలాడదీసి ఎప్పుడు నీ మోకాల మీద ఉంటా. దాదాపుగా చాతగానప్పుడు కూర్చొని ప్రార్థన చేస్తా, చాతనైతే మోకాల మీద ఉండాలని ప్రార్థన చేసుకుంటూ ఇంకా బ్యాలెన్స్ తప్పితే ఆ రాడు పట్టుకొని చక్కగా మోకరిస్తా. అందుకే దినాన్న నా దేవుడు నా ఆయుష్ పెంచుతున్నాడు. ఒక్కరు ఆమెనట్లేదే. లేదే నాకున్న రోగాలు, సమస్యలను బట్టి, పోరాటాలు బట్టి అసలు ఇక్కడ కనబడకపోయేది. ఇంకా నా మీద ఒక్కొక్కరికి ఇంత ఉంటుంది. సౌదీ ఎప్పుడు సరే వీడు ఎప్పుడు చస్తాడా అన్నట్టు కొంతమందికి ఉన్నది. వీడికి ఇప్పటికి ఎప్పుడు పోతాడా అని కూడా ఉన్నది. సౌదీ ఎప్పుడు సరే గట్టిగా. నేను ఇక్కడ వీడిని తీసేసి వేరొకరిని పిలిపించుకుంటాను కూడా ఉన్నది కొంతమందికి. హల్లెలూయా. నువ్వు ఎన్ని చేసినా దేవుడి చిత్తమే జరుగుతుంది. మన ఆలోచనలు మన నెరవేరవు. సౌదీ చెప్పండి. ఎందుకంటే నా పక్షాన ఉన్నవాడు నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య నా పక్షాన ఉన్నాడు. నువ్వు ఎన్ని తలంచినా నీ ఆలోచనలే వ్యర్థం, నా దేవుని ఆలోచనలే నెరవేర్చబడుతుంది. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఎంతోమంది నాకు వ్యతిరేకులు ఉన్నారు. ఇటు శరీరం బాగలేదు, ఆరోగ్యం, అన్ని విధాలు నివేదనే, కానీ నా దేవుడు నాకు అన్నీ సమకూరుస్తున్నాడు. నా దేవునికి నేను దూరం కావట్లేదు. నా దేవునికి యేసయ్యకు మహిమ కలుగును గాక. ప్రియులారా, నా ఆయుష్ పెంచుతున్నాడు, నాకు క్షేమాన్ని ఇస్తున్నాడు, ఆర్థికంగా, ఆత్మీయంగా. నీ అందరికీ, పెద్దవారికి, దేవుడికి నా అంత దగ్గరుండి నా దేవుని మహిమ కొరకు నేను నిలబడుతున్నాను. మీరందరూ కూడా నిలబడుదురుగాక, మీరందరూ ఆశీర్వదించబడుదురుగాక, మీరందరూ సమస్యలు పరిష్కారం అగుడుగాక, మీరందరూ నా దేవునితో ఒక మంచి సంబంధంతో ఉండుదురుగాక. ఆమెను చెప్పండి గట్టిగా. మీరు మీ కుటుంబాలు ఏ సమస్య లేకుండా దేవునితో యుగాలు ఉండుదురుగాక, ప్రార్థన పరులుగా మీరు మారుదురుగాక. కనుక ఈ వారం అందుకే నేను ఎందుకు సమర్పించుకొని రండి, ఎవరి పేర్లు ఎందుకు చెప్పలేదంటే అది మీ ఇష్టం. అది ఇప్పుడు ఈ వాక్యం విన్న తర్వాత నాకు దేవుని కాపుదల కావాలి, దేవుని రక్షణ కావాలి, దేవుని సంతోషం కావాలి. ఆమెను చెప్పండి. నా దేవుని ప్రేమ నాలో ఉండాలి, నా దేవునిలాగా నేను మారాలి, నా దేవుని రాకులు ఎత్తబడాలని ఒక మంట మీలో ఉంటే మీరు ఇక్కడ ప్రార్థన వేస్తేనే కాదు, ఇండ్లలో ప్రార్థన చేస్తారు, అవసరమైన పనులు చేస్తారు, అవసరమైనదే సెల్ ఫోన్ వాడతారు, అవసరం మందిరానికి కరెక్ట్గా వస్తారు, అన్ని విషయాల్లో దేవునికి నమ్మకంగా ఉంటారు. నా దేవుడు ఈ 5 దీవెనలతో మీరు నింపుతాడు. అందుకే మీరు సమర్పించుకోవాలనే నేను ఈ వారం ఎవ్వరి పేరు చెప్పలేదు. మీరు నేను చెప్తేనే కాదు, చెప్పకుండా కూడా మీ ఇళ్ళలో ప్రార్థనలు జరగాలి. ఆమెనన్నారా? వ్యక్తిగత ప్రార్థనలు జరగాలి, కుటుంబ ప్రార్థనలు జరగాలి, మందిరంలో కూడా ప్రార్థనలు జరగాలి. మందిరం ఖాళీ ఉండదు, మన ఇండ్లు ఖాళీ ఉండదు. ఆమెను చెప్పండి. ఎప్పుడు ఈ ప్రార్థనలు గడుపుతూ మన ఆయుష్ పెంచుకుందుముగాక, దేవుని బలాన్ని పొందుదుముగాక, దేవుని ఆరోగ్యాన్ని దీవెని అనుభవించుదుముగాక. ఆమేనని చెప్పండి. కనుక రాకడ చివరి దినాలు ఉంటున్నాం. ప్రియులారా, నిర్లక్ష్యం చేయకండి, ప్రార్థన నిర్లక్ష్యం చేయకండి. మీరు ప్రార్థనలు ఉండండి, మీ పిల్లలు ప్రార్థనలు ఉంచండి.
మీకు మీ పిల్లలకి నా దేవుడు ఈ 5 రకాల దీవెనలు ఇవ్వబోతున్నాడు. మిమ్మల్ని నమ్మకస్తులుగా దేవుడు మారుస్తాడు. మనకు దిక్కులేని వాడికి దేవుడు దిక్కయ్యాడు. ఆ దేవుని మీరు పోగొట్టుకుంటే ఇక మనం అనాథలమైపోతాం, దిక్కులేని వారమవుతాం. ఒక పాట ఉంది కదా, అదే ఆ రోజు దేవుని ఉగ్రత రోజు, చెట్టుకొకరు పుట్టకొకరై విలపించే ఆ దినాలు రాబోతున్నాయి. అమ్మ ఆ తల్లిదండ్రులకు పిల్లలు కనబడరు, భార్యకు భర్త కనబడడు, భర్తకు భార్య కనబడరు, పిల్లలు తల్లిదండ్రులు కనబడరు, దిక్కు లేక అనాథలు అయిపోయే దినాలు రాబోతున్నాయి. మనం అనాథలు కాకూడదు. ప్రభు ఏమన్నాడు? మిమ్మల్ని అనాథగా విడువను, మీతో సదాకాలం ఉంటా అన్నాడు. ఆ వాగ్దానాలు మీరు మీ కుటుంబాలు సంపాదించి అనుభవించాలంటే ఈ దినం నుంచే మీ జీవితాలు ఒక తీర్మానం చేసుకుందురుగాక, ప్రార్థనలో పోరాడుదురుగాక. ఆమెను చెప్పండి గట్టిగా. షికార్లు మానుదురుగాక. ఆమెను చెప్పండి. తిండికి ప్రాముఖ్యత ఇవ్వకండి. మాంసం లేకుంటే, వేటకు పోకుంటే మాకు ముద్ద దిగదని ఆ మనసంతా మార్చుకోండి. తిండి మాంసం దరిద్రానికి, శాపానికి గురి చేస్తుంది. తింటాం, శుభ్రంగా పంటాం, ప్రార్థన ఉండదు. దయ్యాల దగ్గరికి వస్తాయి, జాగ్రత్త. దయ్యాల దగ్గరికి వస్తాయి. దేవుడు ఉండడు, దయ్యాలే ఉంటాయి. దయ్యాలు నిన్ను పరలోకం తీసుకెళ్తాయా? దయ్యాలు గొడవలకే కారణం, గుర్తుపెట్టుకోండి. దయ్యాలు పాపానికి కారణం, హత్యలకు కారణం, అత్యాచారాలకు కారణం, దొంగతనానికి కారణం, అసమాధానం, గొడవలు, పగలు, పక్షులు ఇవన్నీ దయ్యాల కార్యాలే. కనుక మీరంతా దేవుని బిడ్డలు కనుక దయ్యాలకు అవకాశం ఇవ్వకండి. ప్రార్థనలో ఉండి దేవునికి అవకాశం ఇవ్వండి. దేవుని వంటి వారిగా మీరు మారండి. దేవుని కొరకు సిద్ధపడండి, సిద్ధపరచండి, అనేకులను సిద్ధం చేయండి. దేవుని కొరకు సిద్ధపడదాం. దేవుడు మన ఆయుష్ పెంచునుగాక. ప్రార్థన పరులుగా మనల్ని దేవుడు మార్చునుగాక. మనం ఆశ కలిగి ఉండుదుముగాక. ఆ తర్వాత దావీదు ఆశ కలిగి ఉన్నాడు. ఈ 32వ కీర్తన రాశాడు. పశ్చాత్తాపడ్డాడు. నన్ను క్షమించాయా, ప్రార్థన లేక నా దోషం నన్ను బలహీనం పరిచింది, నా ఆయుష్ తగ్గించింది, నన్ను క్షమించి నా ఎముకల్లో బలం ఇవ్వు, నా శరీరంలో బలం ఇవ్వు, నా అసమాధానం తొలగించు, నాకు శక్తినివ్వు, బలాన్నివ్వు, నీ చిత్తం చేసే కృపనివ్వని క్షమాపణ అడిగి కృపను అడుక్కున్నాడు. దావీదును దేవుడు తప్పించాడు. ఆమేన్ చెప్పండి. ఇది నువ్వు తప్పించబడాలంటే పశ్చాత్తాపడి మనం ప్రభుత్వంలో ప్రార్థన చేస్తే దావీదుకి ఇచ్చిన కృపలు మనకిచ్చి మన సింహాసనం దేవుడు స్థిరపరచబోతున్నాడు. కనుక పశ్చాత్తాపడదాం. అవునయ్యా, నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన రమ్మంటే రాలే, ఇంట్లో కూడా ప్రార్థన చేయలేదు, అనవసర సమయాన్ని నిర్లక్ష్యం చేశాను, నన్ను క్షమించు. అసమాధానం, నా నిట్టూర్పుతో నా జీవితం గడుస్తుంది, సమస్యలతో నా బ్రతుకు గడుస్తుంది, నాకు దుఃఖమే ఉన్నదయ్యా, సమస్యలే ఉన్నాయ్యా, కారణం ప్రార్థన లేదు, నన్ను క్షమించయ్యా, నేను ఎవరికి ఆశ్చర్యకరంగా లేను, ఆశ్చర్యకరంగా ఉంటానయ్యా, నీలాగా నన్ను మార్చు అని ప్రార్థన చేసుకోండి. ఈది నుంచి నా దేవుడు మీ జీవితాల్లో ఒక మార్పు తీసుకురాబోతున్నాడు. మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయబోతున్నాడు. మిమ్మల్ని ఆయన ప్రత్యక్ష పొందువారిగా మార్చబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. అన్ని విధాల ఆశ్చర్య రీతిలో నా దేవుడు మిమ్మల్ని పైకి లేపబోతున్నాడు. కనుక మనలో ఒక మార్పు, మన పిల్లల్లో ఒక మార్పు, కుటుంబంలో మార్పు తీసుకొచ్చుకొని మనం ప్రభుకు దగ్గర అవుదాం, సంతోషంగా ఉందాం, ప్రభుని సంతోషపెడుతూ ఆ సంతోషంగా రాజ్యం కొరకు రాకడానికి సిద్ధమవుదాం. ప్రభు మనందరి గట్టి కృప దయచేయునుగాక. అందరు అన్నారా? అందరు గట్టిగా చెప్పారా? హుషారుగా ఆమేన్ అని చెప్పండి. అందరు మోకరించండి, అందరు మోకరించండి. హల్లెలూయా, హల్లెలూయా. నాతో మాట్లాడే దేవ స్తోత్రం అని చెప్పండి. నన్ను దర్శించే దేవ స్తోత్రం అని చెప్పండి. నాకు కృప దయచేయ, ప్రార్థన ఆత్మ దయచేయని చెప్పండి. ఇప్పటికే మన ఆలోచనలు మారిపోతున్నాయి. లోకం మీద సమస్యలు పెరిగిపోతున్నాయి. మన సమస్యల పాలు కాకూడదు. సమస్యలు విడుదల పొంది సమస్య లేని దేవుని కొరకు సిద్ధపడాలి. నాకు ప్రార్థన ఆత్మ దయచేయని చెప్పండి. నన్ను క్షమించేసే అని చెప్పండి. ఇంకా చాలామంది ప్రార్థన చేయట్లే, ఇంకా చాలామంది మోకరించట్లే, ఇంకా నోరు తెరవట్లే. నీ నోరు తెరువు, నింపుతా అన్నాడు. ఓ తీర్మానం చేసుకోండి, తీర్మానం చేసుకోండి. ప్రార్థన 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 ఆత్మ దయచేయని చెప్పండి. సెల్ ఫోన్ ఎంత అవసరం అంతే వాడుతానయ్యా.
ఎవరితో ఎంత ఉండాలో అంతే ఉంటానయ్యా, ఎంత అవసరమో అంతే పనులు చేస్తానయ్యా, నీతో గడుపుతానయ్యా, నీ వాక్యంతో గడుపుతానయ్యా, నీ అభిషేకంతో గడుపుతానయ్యా, నీ రక్తంతో గడుపుతానయ్యా, నీ సిలువతో గడుపుతానయ్యా, నీ ముఖకాంతి అనుభవిస్తానయ్యా. నన్ను అభిషేకించయ్యా, నాకు నీ దర్శనం ఇవ్వండి అయ్యా, నా కళ్ళు తెరువయ్యా, గుడ్డివాడిగా ఉన్నానయ్యా, నా పాపం వల్ల నాకు గుడ్డితనం కలిగిందయ్యా, నా కళ్ళు తెరువయ్యా. దావీదు కుమారుడా నన్ను కరుణించని చెప్పండి, యేసయ్యా నన్ను కరుణించని చెప్పండి. నిన్ను చూసే నేత్రములు నాకు దయచేయండి. అందరూ ఉన్నారని భ్రమపడుతున్నాను, ఎవరున్నా వ్యర్థమే నాయన, నువ్వు లేకుంటే ఎంతమంది ఉన్నా వ్యర్థమే. నీవే నాకు మేలయ్యా, నీ సన్నిధే నాకు మేలయ్యా, నీ మహిమనే నాకు మేలయ్యా, నీ ఆలోచన నాకు మేలయ్యా. నీవు లేకుండా నేను బ్రతకలేను ప్రభువా. ప్రార్థన ప్రార్థన చేతులు జోడించి కృపడుకోండి, కృపడుకోండి, అందరు కృపడుకోండి. ప్రార్థన జీవితం నాకు దయచేయి, ప్రార్థన జీవితం నాకు దయచేయి, నా పిల్లలకు దయచేయి, నా భార్యకు దయచేయి, నా భర్తకు దయచేయి, మా అమ్మకు దయచేయి, మా నాన్నకు దయచేయి. ప్రార్థన జీవితం, ప్రార్థన జీవితం, ప్రార్థన జీవితం. క్షమించయ్యా, సాతాను కుయుతులను విడిపించు, సాతాను బంధకాలను విడిపించు అయ్యా. నేను కాపాడబడాలయ్యా అయ్యా, నాకు రక్షణ రావాలయ్యా అయ్యా, నాకు శాపం వద్దు, శిక్ష వద్దు, సమస్యలో ఉండొద్దు, బ్రతుకంతా నాకు నిట్టూర్పులు వద్దయ్యా, నిరీక్షణ కావాలి అయ్యా, నిశ్చేత కావాలి, నీతో ఉండే ఒక నిశ్చేత గల జీవితం నాకు కావాలి. కృప దయచేయండి నాయన. సంతోషంతో నేను ఎప్పుడు పాడాలయ్యా, విమోచన గానాలు చేయాలయ్యా, విమోచన గానాలను ఆవరించాలయ్యా. ఉపదేశం చేయాలి, నువ్వు నాకు ఉపదేశం చేయాలి, నువ్వు నాకు ఉపదేశం చేయాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా కృప దయచేయి, కృప దయచేయి, కృప దయచేయి. నీ మహిమలో నేను చేర్చబడాలి, నీ ఆలోచన నాకు కావాలి. ఆ అభిషేకం నాకు ఇవ్వండి, ఆ ప్రార్థన జీవితం నాకు ఇవ్వండి. కృప దయచేయి నాయనా, కృప దయచేయి నాయనా, కృప దయచేయి నాయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ రబల రబ శబర కరబల రబంద రబర కరబ. నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో కడగయ్యా. పశ్చాత్తాపడండి, పశ్చాత్తాపడండి. అవును, ప్రార్థన రాలేకపోవడానికి కారణం ప్రార్థన నాకు లేదు, దర్శనం నాకు లేదు. హల్లెలూయా, నీ దర్శనంలో నేను ఉండాలి ప్రభువా. దర్శనకాలం ముందు భక్తి గల వారు ప్రార్థన చేస్తారు. నేను భక్తి గల బిడ్డగా నన్ను మార్చు, నన్ను భక్తి గల బిడ్డగా మార్చు, దర్శనం గల బిడ్డగా నన్ను మార్చు. దర్శనం లేక ఉన్నానయ్యా, నన్ను క్షమించయ్యా. నేను ప్రార్థన చేయాలి, నేను ప్రార్థన చేయాలి. నేను నా ఇంటికి మాదిరిగా ఉండాలి, నా సంఘానికి మాదిరిగా ఉండాలి. మోకాల ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, విజ్ఞాపనలు చేయాలి, మహారోదనతో ప్రార్థన చేయాలి, పరిశుద్ధంగా ప్రార్థన చేయాలి, పరిశుద్ధంగా ప్రార్థన చేయాలి. నీ కాపుదల వచ్చినట్లుగా ప్రార్థించాలి, నీ రక్షణ వచ్చినట్లుగా ప్రార్థించాలి, నీ ఉపదేశం పొందినట్లుగా ప్రార్థించాలి, విమోచన గానాలు ఆవరించినట్లుగా ప్రార్థించాలి. ప్రార్థన 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 లేకయే నేను ఇంకా శాపంలో ఉన్నానయ్యా, ప్రార్థన లేకయే ఇంకా పాపంలో ఉన్నానయ్యా. ఎక్కువ తిండికి ప్రాముఖ్యత ఇస్తున్నాను, మాటలకు ప్రాముఖ్యత ఇస్తున్నాను, వాళ్ళ గొడవలు వీళ్ళ గొడవలు పట్టించుకుంటున్నాను, నా సమస్య పట్టించుకోవట్లేదయ్యా. నన్ను క్షమించయ్యా, నా కట్లు తెంపుకోలేకపోతున్నాను. వాళ్ళ బాధ వీళ్ళ బాధ, వాళ్ళ సమస్యలు పట్టించుకుంటున్నాను, నన్ను నేను పట్టించుకోలేకపోతున్నాను. నాకు వద్దు ప్రభువా, వేరే వేరే సమస్యలు నాకు అవసరం లేదు, వేరే ఇంటి సమస్యలు నాకు వద్దు, వేరే వ్యక్తి విషయాలు నాకు వద్దు. నా విషయాలు నేను బయటపడాలి, నా సమస్యలు నేను బయటపడాలి, నా మట్టుకు నేను కాపాడబడాలి, నా మట్టుకు నేను రక్షించబడాలి, నా మట్టుకు నీ విమోచన కాంతో నేను ఆరాధించాలి, నా మట్టుకు నీ ఉపదేశం పొందాలి, నా మట్టుకు నేను మహిమలో ఉండాలి. నాకు ఆ కృప దయచేయండి. చప్పలు కొడుతూ అభిషేకం నాకు ఇవ్వండి, చప్పలు కొడుతూ అభిషేకం నాకు ఇవ్వండి, చప్పలు కొడుతూ అభిషేకం నాకు ఇవ్వండి, చప్పలు కొడుతూ అభిషేకం నాకు ఇవ్వండి. చప్పలు కొడుతూ చప్పలు మీ ఆసక్తితో చప్పలు కొట్టండి.
ఇంకా మీరు ఎంత ఆసక్తి ఉంటుందో ఆత్మతో నింపబడతారు. నిజంగా మీకు ఆసక్తి ఉంటే ఆత్మతో దేవుడు కుమ్మరిస్తాడు. మీ చప్పట్లు దేవుడికి ఇష్టంగా ఉంటాయి. ఆత్మతో నింపబడతారు. ప్రార్థన ఆత్మతో నా దేవుడు నింపుతాడు. నా దేవుడు ప్రార్థన ఆత్మతో నింపుతాడు. ఇంకా గట్టిగా ఆసక్తి ఉంటే ఇంకా గట్టే కొడతారు. మీకు దేవుడు అంటే ఆసక్తి ఉంటే ఇంకా గట్టే చప్పట్లు కొడతారు. నాకు శిక్ష వద్దు, రక్షణ కావాలని గట్టే చప్పట్లు కొడతారు. నీ ప్రార్థించే బిడ్డగా ఉండాలని ఆసక్తి ఉంటే గట్టే చప్పట్లు కొడతారు. నాకు శిక్ష వద్దు, రక్షణ కావాలని చప్పట్లు గట్టే కొడతారు. ఓ రాబా 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 శాంత రాబా రక్క రాబా రాబా. గట్టిగా 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 స్తోత్రం, అభిషేకం, ప్రార్థన అభిషేకం, ప్రార్థన అభిషేకం, ప్రార్థన అభిషేకం, ప్రార్థన అభిషేకం, ప్రార్థన అభిషేకం, ప్రార్థన 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 ప్రార్థన. కుమరించాయా కుమరించాయా, ఒక్కొక్కరు కుమరించు కుమరించు. భక్తి గల వారు మార్చు. ఒక్కొక్కరి కళ్ళు తెరవండి. రా బాబా రా బా రా బాబా బా రక రాబా షాబా రాబా రబక రబా రబా షబ రక రబా లా రబా రబంద రబా రక రబా లా రబా రబా షాలా రబా. ప్రార్థన 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 ప్రార్థన. కాపాడబడాలి, తప్పించబడాలి, మహిమ అనుభవించాలి. పొందుకోండి పొందుకోండి, నింపుకోండి. ప్రార్థనాత్మ ప్రార్థనాత్మ ప్రార్థనాత్మ, విడిపించే ఆత్మ, కట్లు తెంపే ఆత్మ, బంధకాలు తెంపే ఆత్మ. పొందుకో పొందుకో పొందుకో. నింపయ్యా నింపయ్యా నింపయ్యా. అడుగు అడుగు అడుగు, ఇంకా అడుగు. దిక్కులు చూడకు. ఇంకెంతకాలం దిక్కులు చూసి బాధలు పడతావు? ఇంకెంతకాలం కళ్ళు తెరుస్తావు? ఇంకెంతకాలం వారెట్లా వీరిట్లా చూస్తావు? నేను చూసుకో, నీ బ్రతుకు చూసుకో. ఇంకెంతకాలం దేవునికి ఆయస్కరంగా ఉంటావు? ఇంకెంతకాలం సంఘానికి ఆయస్కరంగా ఉంటావు? మార్చుకో నీ బ్రతుకుని, మార్చుకో నీ బ్రతుకుని, మార్చుకో నీ బ్రతుకుని. పొందుకో, నింపుకో నింపుకో. షా బాబా లా రాక రాబా రాబా బా లా రాక రాబా బాబా రాబా కరాబా లా రాబా షంద రాబా రాక రాబా రాబా కరాబా బా లా రాబా బాబా రాక రాబా బాబా రాబా కరాబా లా రాబా షబా రాక రాబా లా రాబా. ప్రార్థన 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 ప్రార్థన. రక్షణ రక్షణ, కాపుదల కాపుదల, విమోచన గానాలు, ఉపదేశం, మహిమ 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 మహిమ. పొందుకో పొందుకో పొందుకో, నింపుకో. కట్లు తెంపుకో, శాపం తెంపుకో. ఆపొద్దు ఆపొద్దు ఆపొద్దు, ప్రార్థన ఆపొద్దు, ఆత్మ నింపుదల ఆపొద్దు. నింపుకో, అభిషేకం నింపుకో. ఎంత నింపుకుంటే అంత ప్రార్థన, ఎంత నింపుకుంటే అంత శరీరం నలిగిపోతుంది, శరీరం పగిలిపోతుంది, ఆత్మబలం పెరుగుతుంది, ఆత్మబలం పెరుగుతుంది, ఆత్మబలం పెరుగుతుంది. పొందు, నింపుకో 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 నింపుకో. నింపు 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 నింపు. నీ హృదయాన్ని నింపు, ఆత్మతో నింపు. నువ్వు అకాల మరణం పొందొద్దు, నీ ఆయుష్ తగ్గద్దు, సమస్యలు ఉండొద్దు, బయటికి రావాలి. నీ ఆయుష్ పెరగాలి, దీర్ఘాయుష్ కలగాలి నీకు. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, ప్రభు కొరకు సాక్షిగా ఉండాలి. ప్రార్థనే బలమైనది, విజయముతో మనలను నడిపించేది. మరువకు సోదరా, విడువకు సోదరి, యేసుతో మాట్లాడే ఈ అనుభవము. ప్రార్థనే బలమైనది, విజయముతో మనలను నడిపించేది. మరువకు సోదరా, విడువకు సోదరి, యేసుతో మాట్లాడే ఈ అనుభవము. మరువకు సోదరా, విడువకు సోదరి,
యేసుతో మాట్లాడే ఈ అనుభవము, ప్రార్థనే బలమైనది, విజయముతో మనలను నడిపించేది. ప్రార్థనే బలమైనది, విజయముతో మనలను నడిపించేది. మరువకు సోదరా, విడువకు సోదరి, యేసుతో మాట్లాడే ఈ అనుభవము. మరువకు సోదరా, విడువకు సోదరి, యేసుతో మాట్లాడే ఈ అనుభవము. ప్రార్థనే బలమైనది, విజయముతో మనలను నడిపించేది. ప్రార్థనే బలమైనది, విజయముతో మనలను నడిపించేది. విజయముతో మనలను నడిపించేది. ఆమేన్. విజయముతో మనలను నడిపించని పరిశుద్ధాత్ముడా, విజయముతో మనలను నడిపించేది. నిత్యం అటు అభిషేకం, అటు కృపలు మనకిచ్చిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంతగా ప్రేమించి మనల్ని బలపరిచిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పాటలు, ఆరాధన, వాక్య పరిచయ, సాక్ష్యాల దేవుడు మహిమ పొందినందుకు స్తోత్రం చెల్లిద్దాం. తన వాక్కును ఆయన సన్నిధిలో మళ్ళీ భద్రపరిచి బలపరిచిన విధానం బట్టి స్తోత్రం చెల్లిద్దాం. ఈ బలాన్ని దేవుడు మనం బలపరిచి స్థిరపరిచి సిద్ధపరిచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుమారుడైన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆదరణకర్త అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇలాగ ఆయన కూడా మళ్ళీ ఆయుధం చేయించినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. అందరు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా, పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. గత వారమంతా మీరు ప్రభా మమ్మల్ని క్షేమంగా కాపాడి నీ సన్నిధికి తోడుకొని వచ్చినందుకై మీకు స్తోత్రాలు నాయనా. యేసయ్యా, ఈ మాసం అంతా కాపాడి చివరి రోజున ప్రభా మిమ్మల్ని ఆరాధించడం, కొనియాడడానికి ప్రభా కృప ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు నాయనా. యేసయ్యా, మీకు స్తోత్రాలు. మీరు ప్రేమించి మమ్మల్ని ప్రేమించినైనా అయ్యా చక్కగా మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. ప్రార్థనా బలం కలిగి ఉంటే ప్రభా మా ఆయుష్ పొడిగింపబడుతుందని మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు అయినా. అయ్యా, ప్రార్థన బలం ఉంటే రక్షణ, నిరీక్షణ అయ్యా కలుగుతుందని మీరే ప్రభా మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు అయినా. అయ్యా, ప్రార్థన బలం ఉంటే సాక్ష్యం నిలబడతామని, మహిమలో ఉంటామని ప్రభా మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు అయినా. ప్రార్థన బలం ఉంటే ప్రభా అవసరాల అక్కర్లన్నీ తీర్చబడతాయని, ఆత్మీయంగా ఎదుగుతామని మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు అయ్యా. తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిలో ప్రార్థన బలం దయచేయండి నాయనా. మా నడుము కట్టండి అయ్యా, మా మనసును కట్టండి తండ్రి, మీకు స్తోత్రాలు. యేసయ్యా, అధికంగా నీ పాసైలో చేరి ప్రార్థించటకు ప్రార్థన బలము దయచేయండి నాయన. నీ దాసుని ఇంకను బలపరిచి బలంగా వాడుకోండి తండ్రి, మీకు స్తోత్రం అయ్యా. కూడొచ్చిన ప్రతి ఒక్కరి అవసరాల అక్కర్లన్నీ తీర్చండి నాయన. అయ్యా తండ్రి, మీకు స్తోత్రం. ఎంతో వేదన, బాధలు, దుఃఖాలతో ఉన్నారు, వారి దుఃఖాల సమస్యల నుండి విడిపించండి నాయన. మీకు స్తోత్రాలు. స్తోత్రం. ఆత్మీయంగా శరీర సంబంధంగా ఆశీర్వించి గణపరచండి. ప్రాణాత్మ శరీరాన్ని చేతులు సమర్పిస్తున్నాం. అన్ని విధాలుగా శుద్ధి చేసి పవిత్రపరిచి మీరు అక్కడ పూర్ణంగా సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం స్తోత్రం. ప్రేమ స్వరూపి మహాగణుడా, మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రం. నీ ప్రేమతో ఏర్పాటు చేసుకొని చేసిన మేళ్ళకై స్తోత్రం. మరొకసారి నీ మేలు పొందుటకు నీ సన్నిధి, నీ ఆయుష్ మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఇది నన్న పాటలు, ప్రార్థన, వాక్కు ద్వారా, అభిషేకం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. తీర్మానం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. నిత్యంగా ఈ బలం మాలో కార్యసిద్ధి కలుగునుగాక. ఈ బలం మాలో మాకు దీవెనకరంగా ఉండునుగాక. మీ బలాన్ని కాపాడుకుందుముగాక. మా అందరికి సహాయం చేసి మమ్మల్ని ఈ 5 రకాల దీవెనతో నింపి నడిపించి మహిమ పొందండి. అనేకులు దీవెనకరంగా ఉంచండి. మీరు అక్కడ సిద్ధపరచమని నీకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరు కలిసి ఆమేన్. స్తోత్రం స్తోత్రం చెప్పాలి. స్తోత్రం స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం
మనకు సకల పరిశుద్ధులకు కొన్ని తన పిల్లలందరికీ సదాకాలం తోడని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం.